కొల్లేరుకు వరద పెరుగుతుంది. ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. చిన్నయట్లగాడి వద్ద రోడ్డుపై ప్రవాహం భయపెడుతోంది. ఇక నుచ్చుమిల్లి ముంపు గ్రామంలో ఎమ్మెల్యే కామినేని, ఏలూరు ఆర్టీఓ కాచావలి పర్యటించారు. గ్రామస్తులకు ముందుగానే రేషన్ అందించారు. ముంపు తగ్గే వరకు పునరావాసానికి రావాలని ప్రజలను కోరారు. అయితే కొల్లేరు ముంపు గ్రామాల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా కైకలూరులో కొల్లేరు ప్రవాహం కొంత ఉధృతిగా ఉంది. ఇప్పటికే చిన్నయట్లగాడి వద్ద రోడ్డు మీద నుండి కొల్లేరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం నుచ్చిమిల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికీ ఈ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొల్లేరుకి సంబంధించిన వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఇటు అధికారులు ఇప్పటికీ కలెక్టర్ వెట్రిసెల్లితో పాటుగా ఎస్పీ ప్రతాప్ కిషోర్ కూడా ఈ గ్రామాల్లో కొల్లేరు ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఏదైతే ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని పునరావాస శిబిరాలకు రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ రాజావాళ్ళు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఈ కొల్లేరుకి సంబంధించి ముంపుకి సంబంధించి ఏ గ్రామాలు ఎఫెక్ట్ అయి ఉన్నాయి? సార్, ముఖ్యంగా ఈ కొల్లేరు సరస్సులోకి మనకు బుడమేరు, రామిలేరు, అదేవిధంగా తమ్మిలేరు, ఈ ఏర్లు ఏవైతే ఉన్నాయో పైనుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం మొత్తం తప్పనిసరిగా కొల్లేరు ద్వారా ఉప్పుటేరుకు వెళ్ళి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేటటువంటి పరిస్థితి. కాబట్టి కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనకు మండవల్లి మండలంలో ఉన్నటువంటి కొవ్వాడ లంక, పెనుమాక లంక, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు, ఇలాంటి కొన్ని విలేజెస్ ఏవైతే ఉన్నాయో లో లయింగ్ ఏరియాస్ కావడం వల్ల మనకు పెద ఎడ్లకాడి వద్ద కొల్లేరు రీడింగ్ చూసేటటువంటి రీడింగ్ అక్కడ ఉంది. దాని యొక్క రీడింగ్ ప్రస్తుతం 3.36 వరకు వాటర్ అనేది వచ్చినటువంటి సందర్భం మనం గమనించి ఉన్నాము. 3.36 కంటే ఇంకా 3.5 వరకు పెరిగినట్లయితే ఇంకా కొన్ని గ్రామాలు వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగానే మనము అవేర్నెస్ కల్పించి బయటికి రాకుండా, ముఖ్యంగా మనకు చిన్న ఎడ్లకాడి, పెద్ద ఎడ్లకాడి ఏరియాలో గమనించినట్లయితే రోడ్డు మీదకి వాటర్ వచ్చేసింది. అవన్నీ కూడా ఐలాండ్ విలేజెస్ కావడం వల్ల వాళ్ళకు రోడ్డు యాక్సెస్ అనేది తగ్గిపోయడం వల్ల ముఖ్యంగా మనకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా రోడ్డు మీదకి రావద్దని చెప్పడం జరిగింది. వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలన్నింటినీ కూడా మనమే అందుబాటులోకి తీసుకొని వచ్చి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారిని ఆయా ప్రాంతాలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం కైకలూరు ఎమ్మెల్యే ఇప్పుడు ఆ వరద ముంపు గ్రామంలోకి ఈ తార్ జీప్లో వెళ్ళి వచ్చారనే చెప్పుకోవచ్చు. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వరద ముంపు గ్రామంలో ఈ కారులో ప్రయాణించి కామినేని శ్రీనివాస్ గారు రావడం జరిగింది, మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే. ఆయన కూడా, సరే ఏంటి మీరు ఆ ముంపు గ్రామంలోకి వెళ్ళొచ్చారు, ఏమన్నారు గ్రామస్తులు? చాలా పరిస్థితులు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. పూర్వం ప్రతి ఏడాది ఇలాగే ఉండేది. బుడమేరుని కంప్లీట్ డైవర్ట్ చేసిన తర్వాత ఈ ముంపులు తగ్గినాయి. మళ్ళా దాన్ని రెక్టిఫై చేసి దాని కెపాసిటీ కనుక పెంచుంటే ఈ ముంపు ఉండేది కాదు. దురదృష్టం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందు అందరూ అధికారులందరికీ మేము కోరేది, ఫస్ట్ ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా చూసుకుంటే అందరికీ ఇప్పుడే ఆదివారు అందరికీ నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళి ఎవరికి అవసరమైన వాళ్ళకి ఇస్తున్నారు. మంచినీళ్ళు ఇక్కడ అందరూ ఎవరికి వీలైనట్టు ట్యాంకర్లో అట్లా మంచినీళ్ళు తోలుతున్నారు. సాయంత్రం 4 గంటలకి మొత్తం ఈ వచ్చిన నీళ్ళన్నీ ఉప్పుటేర్ల ద్వారా సముద్రంలోకి వెళ్ళాలి. అక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నారు. నేను 4 గంటలకు ఉప్పుటేరు దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ పురమాయింపి ఒక ఫండ్ టు ప్రొక్లైన్ పనిచేస్తాం, ఇంకో ఫండ్ టు ప్రొక్లైన్ పెట్టి అక్కడ అడ్డంకులన్నీ తొలగిస్తే ముంపు తొందరలో తగ్గిపోతుంది. ఉప్పుటేరు ఈజ్ ద ఓన్లీ ఎవాక్యువేట్ చేస్తానికి ఉంది. ముందు ప్రాణ నష్టం లేకుండా చూసి వాళ్ళకి నీరు, ఆహారం అందించగలిగితే తర్వాత వాళ్ళకి శానిటేషన్, దీంతోపాటు ఇక కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా వస్తాయి. న్యాచురలీ నీళ్లు ఏదో రకంగా ఎట్లాగైనా డీసెంట్రీ, డయేరియాలు, కమ్యూనికబుల్ డిసీజ్ వస్తాయి. అవి లేకుండా చూసి శానిటేషన్ వాళ్ళని చూసి తర్వాత ఈ రోడ్లు అవి కూడా తప్పకుండా చేసి జరిగిన ఈ నష్టం చూసిన తర్వాత తప్పకుండా ఇవాళ ఉన్న ప్రభుత్వం ఇంకొకసారి ఇలా పైనుంచి, ఇది ఇక్కడ వచ్చింది కదా, పైనుంచి వచ్చిన ముప్పు, ఈ ముంపుకి నివారణ మార్గాలు తప్పకుండా కనుగొని ఈ ప్రజలకి ఎందుకంటే ఇప్పుడు బెదవాళ్ళలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణల వల్ల ఇంత ముంపు వచ్చిందంటున్నారు, ఏమాత్రం వాస్తవం ఉందంటారు? డెఫినెట్గా బుడమేరు వస్తే ఏమవుతుంది అని దాని ఉంది. దాన్ని
అన్నీ పక్కన పెట్టబట్టి ఈ ఉపద్రవం వచ్చింది. దాన్ని కనుక కెపాసిటీ కనుక పెంచుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. తప్పకుండా దీనికి రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదం లేకోకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. తప్పకుండా వారు తీసుకుని, ఎందుకంటే కైకలూరు చివరుంది, మొత్తం విజయవాడలో పైన కురిసిన వర్షపు నీళ్ళన్నీ కృష్ణానదిలో కాకుండా వెళ్ళవలసిన నీళ్ళన్నీ ఇక్కడికే వచ్చి ఇక్కడ కొల్లేటి ద్వారా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తాయి. దానికి రాబోయే రోజుల్లో ఇంకొకసారి ఇలా జరగకోకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. వాళ్ళకల్లా మనం అట్లీస్ట్ వాళ్ళని కాపాడి వాళ్ళకి మనం ఉన్నామనే భరోసా ఇవ్వగలిగితే చాలు. తప్పకుండా అందరూ అధికారులు కానీ అందరూ నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ మండవల్లి మండలానికి సంబంధించి ఏదైతే ముంపు గ్రామం ఉందో అక్కడ కైకలూరు ఎమ్మెల్యేతో పాటుగా జిల్లా అధికారులు పర్యటించడం జరిగింది. ఇప్పటికే గ్రామస్తుల్ని రిక్వెస్ట్ చేసే ఉంటున్నారు, వారికి సంబంధించిన రేషన్ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనం చూస్తున్న ఆ వ్యాన్లో రేషన్ తీసుకువెళ్ళి ఇచ్చి ఇటు కైకలూరు ఎమ్మెల్యేతో పాటుగా ఏలూరు ఆర్డీఓ జిల్లా అధికారులంతా కూడా మరలా రావడం కూడా జరిగింది. చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి అటు ఈ విజయవాడకి సంబంధించిన బుడమేరు అంతా కూడా ఇక్కడ కైకలూరులోనే కలుస్తుంది. ఈ కైకలూరు నుండి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్తుంది కాబట్టి కొంత కొల్లేరు ముంపు గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, కైకలూరు నియోజకవర్గం నుండి.